పేరు గంగా కీర్తి ఎర్రంశెట్టి. నేను హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను 9 ఇయర్స్ నుంచి. ఏపీ అండ్ తెలంగాణ ఆల్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో నేను అడ్వకేట్గా రన్ చేస్తున్నాను. వీళ్ళందరూ వచ్చేసి నా లీగల్ టీమ్ అండి. 25 ఇయర్స్ నుంచి 90 ఇయర్స్ వరకు మా దగ్గర లీగల్ టీమ్ ఉంటారు. సీనియర్స్ అండ్ జూనియర్స్ అండ్ మై కోలీగ్ అడ్వకేట్స్. వీళ్ళందరూ కూడా దాదాపుగా 100 మంది పైనే మన జనసేన టీంలో మన తెలంగాణకి అందరూ కూడా అంటే సమైక్యంగా మేము కృషి చేయాలని మేము కూడా ఇక్కడికి వచ్చి సెటిలర్స్ 25 ఇయర్స్ అయింది మేము ఇక్కడికి వచ్చి. మేము కూడా ఈ గాలి పీల్చిన మనుషులమే. కాబట్టి ఎంతో కొంత మాకు కూడా తెలంగాణని అభివృద్ధి పరచాలని చెప్పేసి చాలా బలంగా ఉందండి మాకు కూడా. సో మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రామ్ తల్లూరి గారికి, శంకర్ గౌడ్ గారికి, అలాగే ఇక్కడ జన సైనికులందరికీ, జన నాయకులందరికీ కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా ప్రతి శ్వాస జనసేన కోసం, లీగల్ డిపార్ట్మెంట్ అయినా సరే, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, నా జనసేన కోసం, భారతదేశం కోసం నేను అన్ని విధాలుగా కృషి చేస్తానని చెప్పేసి ఈ అందరి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. మేమందరం కూడా అక్క చెల్లెలం, అన్నదమ్ములం. చిన్న చిన్న లోటుపాట్లు అనేవి ఇంట్లో ఎలా అయితే ఉంటాయో, ఒక అమ్మ నాన్న చెల్లి అక్కడికి ఎలా ఉంటాయో అలాగే చిన్న చిన్నవి ఉన్నాయి. కానీ ఎవరికైనా నొప్పించి ఉంటే సారీ. ఇప్పటి నుంచి ఇంకా బాగా పనిచేయడానికి నేను ఇంకా కృషి చేస్తానని సభాపూర్వకంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలని, ఆయన యొక్క మంచితనాన్ని ముందుకు తీసుకెళ్తామని, దానికి అహర్నిశలు 24 గంటల్లో 20 గంటలు నేను మన జనసేన పార్టీ తెలంగాణ అండ్ ఆంధ్ర అండ్ ఇండియా లెవెల్లో దీన్ని ఖచ్చితంగా లీగల్ డిపార్ట్మెంట్ని ఇంకా స్ట్రాంగ్ చేయడానికి నా వంతు, నా లీగల్ టైం అంతా కృషి చేస్తానని చెప్పేసి అందరి ముందు నేను కోరుకుంటున్నాను. అందరి ముందు నేను చెప్తున్నానండి. కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణంగా, మన రాజ్యాంగం, మన దేశ రాజ్యాంగం మీద ప్రమాణం చెప్తున్నానండి. రాజ్యాంగం చెప్పినటువంటి ఏదైనా కూడా బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అన్నట్టుగా ప్రతి జాతి, కుల, మత భేదాలు లేకుండా జనసేన తరపు నుంచి ఆ లీగల్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇంకా ఇంకా 100, 100, 1000, లక్షల మందిలో నేను తీసుకొస్తానని చెప్పేసి ఈరోజు నేను మీ అందరికీ ప్రతిజ్ఞ చేస్తున్నానండి. జై జనసేన, జై తెలంగాణ, జై హింద్, జై పవన్ కళ్యాణ్.